నాటుకోడి చికెన్ కర్రీ. ఫస్ట్ ఆనియన్స్, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి అన్నీ వేయించుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, యాలకు, లవంగాలు వేసి దంచుకొని ఈ ఫ్రైలో వేయాలి ఆనియన్ పేస్ట్లో. తర్వాత పసుపు కొంచెం యాడ్ చేసి వేయించుకొని ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేయాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ధనియాలు, యాలకుల పొడి అందులో వేసేయాలి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. చికెన్ వేసుకుందాం ఇప్పుడు. ఉప్పును కడిగిన చికెన్ని ఈ ఫ్రైలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈ చికెన్ ఫ్రైలో వేసుకుందాం. అంతలోపు అది ఫ్రై అయ్యేలోపు రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. జీరా సామాన్ అన్నీ వేసుకొని బగారా రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్లో వేసుకొని సాల్ట్ అండ్ అన్నీ వేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అవుతుంది. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని కారం, సాల్ట్, వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ పోసుకొని లిడ్ పెట్టుకోవాలి. కుక్కర్కి ఉన్న రబ్బర్ తీసేసి ఒక 2 minutes ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత ఇలా అయింది. ఇప్పుడు దీంట్లో పీస్ ఉడికిందో మీకు ఎంత కావాలో అంత ఇందులో మరికొన్ని వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని వేడి ఆఫ్ చేసుకోవాలి. ధనియాల పొడి వేసి అంతే, నాటుకోడి చికెన్ రెడీ. ఎంతో టేస్టీ అయిన నాటుకోడి చికెన్ సూప్ అండ్ విత్ పూరి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.